మిత్రులారా నమస్తే. నా పేరు మద్దిలేటి. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ప్రధానంగా ముస్లిం సమాజంలో వక్ఫ్ బోర్డు సవరణ విషయం లోపల పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో మొదలుకుంటే అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా చాలా తీవ్రంగా ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షమైనటువంటి నిర్ణయాలతో పాటు మత ఏదైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 24ను ఉల్లంఘిస్తూ మత స్వేచ్ఛను కాలరాస్తూ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించకుండా అన్యాయంగా ఆయా చట్టం కింద ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, వక్ఫ్ బోర్డు స్వతంత్రతను కూడా కాలరాస్తుందనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే భారతదేశంగా వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 24ను ఉల్లంఘించబడతా ఉందా, లేదా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణలో ముస్లిం సమాజాన్ని లేదంటే ముస్లింల యొక్క ప్రాధాన్యతను తగ్గించి ముస్లింయేతరుల ప్రాధాన్యతను పెంచేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదా నిజంగా ముస్లింలు ఆరోపిస్తున్నటువంటి అంశాలైనటువంటి ప్రధానంగా ఒక మూడింటిని మనం ఈ వీడియోలో చర్చించుకోబోతా ఉన్నాం. మొదటిది వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి అంశాలలో కమిటీలో ప్రధానమైనటువంటి కమిటీలో ముస్లింయేతరులను కూడా ఇందులో చేర్చేటటువంటి ఒక ప్రతిపాదన కేంద్రం సవరిస్తూ తీసుకొచ్చింది. ప్రధానంగా ఈ అంశాన్ని కనుక మన ముస్లిం సమాజంలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది, ప్రధాన చర్చ కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే ముస్లిం సమాజం ఈ సవరణ వెనుక ఎటువంటి ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు ఆయా మతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగాలలో మత స్వేచ్ఛను ఇస్తూ మతాలకు సంబంధించినటువంటి కేవలం హిందూ మతం అయితే హిందూ మతానికి సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చినప్పుడు ఆ బోర్డులో హిందువులు తప్ప మరే ఇతర మతస్థులు ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉన్నది. అట్లానే క్రిస్టియానిటీలో ఉన్నది. ఇతర మతాల విషయంలో కూడా ఏ మతానికి సంబంధించినటువంటి ఆ మతానికి స్వేచ్ఛనిస్తూనే ఆ మత సాంప్రదాయాలు సంస్కృతులను కాపాడడం కోసం ఆ కమిటీ ఏర్పడుతుందనే విషయం చాలా స్పష్టంగా ఇవాళ మనకు కనపడతా ఉన్నది. కానీ ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు 8 నుంచి 12 మంది సభ్యులు ఈ వక్ఫ్ బోర్డులో ప్రధానమైనటువంటి సభ్యులు ఉంటారు. నిజానికి ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే సభ్యులు 11 మందికి దీన్ని కుదించి పర్టికులర్గా దీంట్లో ముస్లింయేతరులను అంటే ఇతర మతస్థులను దీంట్లో ఈ సభ్యులుగా చేర్చేటటువంటి ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీన్ని ఆమోదించింది కూడా. అంటే ముస్లిం సమాజం ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనది ఏంటంటే ఇవాళ మా మతానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలన్నీ కూడా మా సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్లకు, మా మతస్థులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ముస్లింయేతరులను కనుక ఈ సభ్యులకు చేర్చడం వల్ల మా ఉనికిని ప్రమాదంలోకి పడేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంస్కృతి పట్ల భిన్నాభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు మా బోర్డులకు రావడం వల్ల ఇవాళ మా సాంప్రదాయాలు, మా స్వేచ్ఛను కాలరాసేటటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సమాజం ఆరోపిస్తూ ఉన్నది. నిజంగా కనుక మనం ఒకసారి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీలో కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్ద అంటే చాలా సందర్భాల్లో కూడా మనం అందరూ చూసే ఉన్నాం. అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇంకా ఇతరత్ర మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండడం, లేదా టీటీడీ సంబంధించినటువంటి ఆలయంలో ఉద్యోగస్తులుగా ఉండడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా సందర్భాల్లో అనేక నిరసనలు కూడా వ్యక్తమై ఉన్నాయి మనకు. అంటే హిందూ మత సాంప్రదాయాల్లో భాగంగా ఇవాళ టీటీడీ కొనసాగుతూ ఉన్నది కనుక హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే దాంట్లో ఉండాలి, హిందువులు మాత్రమే టీటీడీ బోర్డులో ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన, దాన్ని చట్టరూపం దాల్చుకోవడం, నిజానికి కూడా అట్లాంటి ఒక కార్యాచరణ కూడా ముందుకు వెళ్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో హిందూయేతరులు కనుక కమిటీలో లేదంటే ఉద్యోగస్తులుగా ఉంటే తొలగించేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. అంటే హిందూ మతానికి ఒక స్థానము, ముస్లిం మతానికి ఇంకో స్థానం అనేటటువంటి ఒక భిన్నాభిప్రాయం అయితే చాలా పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది. ఇంకో సందర్భాల్లో కానీ చూసినట్లయితే ఇవాళకి కూడా టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో కొండమీదకి ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నట్లుగా ముస్లిం అంటే హిందూయేతరులు ఏ మతస్థుడైనా ఆ గుట్ట మీదకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా ఫిల్ చేసిన తర్వాతనే తాను వెంకటేశ్వర స్వామిని అంగీకరిస్తేనే గుడికి వెళ్ళాలనే ఒక నిబంధన ఉన్నది. అంటే హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం అనేటటువంటి ఒక భిన్నాభిప్రాయం అయితే పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది. నిజానికి కూడా ఇవాళ ముస్లిం బోర్డులలో వక్ఫ్ బోర్డు అనేటటువంటిది చాలా ఏళ్ల కాల పాటుగా చాలా ఏళ్ల తర్వాత ఇవాళ సవరణ తీసుకురావడం లోపల ఆంతర్యం ఏమిటి అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ముందుకు వస్తూ ఉన్నది. నిజానికి కూడా ముస్లిం సాంప్రదాయాలు కొనసాగుతున్నటువంటి
ముస్లిం సాంప్రదాయాలు సంస్కృతులను గౌరవిస్తూ ఒక కమిటీ ఇంతకాలంగా పనిచేస్తూ ఉన్నది. దాంట్లో ముస్లిమేతరులను తీసుకొచ్చి చేర్చడం వెనుక ఇవాళ నిజంగా ముస్లిం హక్కులను కాలరాయడమే అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున మనకు వినబడతా ఉన్నది. దాని తర్వాత కనుక ఇంకో విషయాన్ని చూసుకున్నట్లయితే, ఇంతకుముందు వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు, లీగల్ సమస్యలు తలెత్తినప్పుడు వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆ కమిటీ చైర్మన్ దాన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తూ తుది నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాక్ఫ్ బోర్డు సవరణ చట్టం లోపల ఇవాళ చైర్మన్కి కాదు, ఇవాళ కలెక్టర్ని అందులో భాగస్వామ్యం చేసేటటువంటి ఒక పద్ధతిని ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా ఏమైతా ఉన్నదంటే, ఇవాళ కలెక్టర్లు ఎంత ప్రజాస్వామికంగా ఉంటున్నారు, ఎంత లౌకిక ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటున్నారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనందరం కూడా చూసే ఉంటాం. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ఒక మతానికి అధిపతిగా వ్యవహరించేటటువంటి పద్ధతులు, ఒక మతాన్ని మాత్రమే ఆదరించేటటువంటి పద్ధతులు ఇవాళ ఐఏఎస్లో కూడా కనపడడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటిది. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ ముస్లిం వాక్ఫ్ బోర్డు లోపల వాళ్ళకు సభ్యులుగా చేర్చడం వల్ల ఇవాళ ముస్లింలకి ఏ మేరకు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేస్తారనేటువంటిది ఒక సమస్యగా ఉన్నది. అంటే మొత్తంగా కూడా సమస్యలను జటిలమయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. మా భూములు, మా హక్కులు, మా సంస్కృతిని ఇవాళ ప్రత్యక్షంగా కనుమరుగు చేయడం కోసం, ప్రత్యక్షంగా అణిచివేయడం కోసమే ఇవాళ సవరణ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ముస్లింలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. అట్లానే ఇవాళ వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అనేక మంది లక్షల కోట్ల ఆస్తులు, ముఖ్యంగా భూములు ఎవరైనా దాతలు వాక్ఫ్ బోర్డుకు సమర్పించినట్లయితే ఇవాళ ఆ భూములన్నీ కూడా వాక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూములుగా మాత్రమే ఇవాళ రికార్డులలో ఉన్నాయి. కానీ ఇవాళ చట్టంలో మార్పు తీసుకురావడంలో ఎట్లాంటి మార్పు తీసుకొచ్చారంటే, ఇవాళ ఏ భూములు అయితే ఏ ప్రాంతంలో అయితే ఉండవో వాళ్లకు ఇవాళ భూ యజమానులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మసీదులను గుర్తిస్తావా, ఇంకోరిని గుర్తిస్తావా, దానికి యజమానులను గుర్తించాలని చెప్పేసి కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ లక్షల ఎకరాలలో ఉన్నటువంటి ఆ భూమిని ఇవాళ వివాదాస్పదం చేయడం మూలంగా ఇవాళ పెద్ద ఎత్తున కోర్టు మెట్లెక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఆ భూమి ఆ వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమిగా కాకుండా పోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కనుక ఇవాళ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాక్ఫ్ బోర్డు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం, లేకపోతే ముస్లిం బోర్డులోకి ముస్లిమేతరులను తీసుకొచ్చి సభ్యులుగా చేర్చేటటువంటి కుట్ర, ఆ తర్వాత వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములను అన్యాక్రాంతం చేయటటువంటి ఒక పద్ధతి, అంటే దురాక్రమణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చేయడం కోసం సంబంధించినటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా ముందుకు వస్తూ ఉన్నది. అంటే వాక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ చట్టంలో ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఒక నిబద్ధత, పారదర్శకత, లేకుంటే జవాబుదారీతనం అని చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ ఒక మతానికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 మత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. అంటే ఆ మత స్వేచ్ఛను ముస్లింలకు న్యాయం, హిందువులకు న్యాయం, క్రిస్టియన్లకు న్యాయం అనేటటువంటిది ఇలా పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది. ముస్లిం బోర్డులోకి ముస్లిమేతరులను తీసుకురావడం మూలంగా ప్రత్యక్షంగా హిందువుల ఆధిపత్యాన్ని సాధించడం, ముస్లిమేతరుల ఆధిపత్యాన్ని ముస్లిం బోర్డులలో చేర్చేటటువంటి ఒక పద్ధతిని తీసుకురావడం అనేటటువంటిది చాలా అభ్యంతరకరంగా ఇవాళ సమాజంలో ఒక పెద్ద ప్రశ్నగా ఇవాళ తలెత్తా ఉన్నది. కనుక కేంద్ర ప్రభుత్వం సవరించేటటువంటి చట్టంలో ఇవాళ సుప్రీంకోర్టుకు కూడా వాక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ చట్టం ఇవాళ సుప్రీంకోర్టులో వేయడం జరుగుతూ ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఎట్లాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే విషయం చర్చ పక్కబడితే, కామన్ పీపుల్కైనా సరే ఇవాళ టీటీడీ లాంటి దేవస్థానాల్లోకి హిందూయేతరులు వెళ్ళకూడదు, హిందూయేతరుల ప్రాధాన్యత ఉండకూడదు అనే డిమాండ్ ఎంత న్యాయమైనదని చెప్పేసి హిందువులుగా భావిస్తూ ఉన్నారో, ఇవాళ ముస్లిం ఆస్తుల్లోకి, ముస్లిం సాంప్రదాయాల్లోకి, ముస్లిం బోర్డులోకి ముస్లిమేతరులు కూడా అందులో చేర్చడం అనేటటువంటిది అంతే అన్యాయమైనటువంటి చర్య. తప్పనిసరిగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 24ను ఉల్లంఘించడమే అవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకొని ముస్లింల యొక్క ప్రాధాన్యత తగ్గించేటటువంటి అంశాలను మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి కూడా పార్లమెంట్లో అట్టుడుగుతూ ఉన్నది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ముస్లింలంతా కూడా ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక కేంద్ర ప్రభుత్వం అంటే తమ మతాలను, అంటే ఒక మతాన్ని గౌరవిస్తూ ఇంకో మతాలను అణిచివేసే పద్ధతులకు విడనాడాలి. ఇవాళ భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యానికి ఒక పెద్దపీట లాంటిది. అట్లా ఇవాళ రాజ్యాంగం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగానికి ఒక పెద్ద గొప్పగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగానికి గీటురా ఏంటంటే, మైనార్టీ మతాస్తులను గౌరవించినప్పుడే లౌకిక ప్రజాస్వామ్యానికి అర్థం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అంటే ప్రజాస్వామికవాదులు, ముస్లింలు, డెమోక్రాట్స్ మొత్తం కూడా ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈ బిల్లు ఎంత మేరకు మళ్ళీ అమల్లోకి వస్తుంది, సుప్రీంకోర్టు ఏ మేరకు దీన్ని ఆమోదం తెలుపుతా ఉన్నది, లేకపోతే ఇందులో సవరణలు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదనేటటువంటి విషయాన్ని అయితే మళ్ళీ భవిష్యత్తులో అది మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ బిల్లు లోపల అత్యంత క్రూరంగా ముస్లింల హక్కులను అణచివేసేటటువంటి పద్ధతులు, ముస్లింల యొక్క స్వతంత్రతను అణచివేసేటటువంటి ఒక పద్ధతిలోకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ చట్టంలో చాలా స్పష్టంగా తీసుకొచ్చి ఉన్నది. కనుక ఇట్లా ఉన్మాదపు ఆలోచన విధానంలో నుంచి
అన్య మతస్థులను అగౌరవపరిచేటటువంటి అన్య మతస్థుల సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేటటువంటి పద్ధతులకు స్వస్తి పలకాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది.